నా పేరు అమృత. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తన పేరు స్వాతి. తను నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అసలు మా మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండేవి కావు. మా ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు అవ్వడంతో చాలా కష్టపడి బీటెక్ కంప్లీట్ చేసాం. మా అదృష్టం కొద్దీ మా ఇద్దరికి హైదరాబాద్లో ఒకే కంపెనీలో జాబ్ వచ్చింది. ఇద్దరం అక్కడ తక్కువ రెంట్ ఉన్న చిన్న అపార్ట్మెంట్లో రూమ్ తీసుకుని ఉంటున్నాం. అలా 3 months గడిచాయి. తర్వాత స్వాతికి ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతని పేరు కిషోర్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పారు. 2 side ఫ్యామిలీస్ వాళ్ళ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేశారు. ఆ నెక్స్ట్ డే నేను స్వాతి ఆఫీస్లో వర్క్ చేస్తుండగా మా బాస్ మమ్మల్ని పిలిచి నాకు ఆఫీస్ వర్క్ చాలా ఇచ్చాడు. ఇంకా స్వాతిని ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాలని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం స్వాతి నన్ను బెంగళూరు రమ్మని అడిగింది. సారీ కుదిరితే బాస్ నాకు ఆఫీస్ వర్క్ చాలా ఇచ్చాడు కదా అని చెప్పాను. సరేలేవే నేను కిషోర్ని అడుగుతానులే అంది. ఆ మరుసటి రోజు మండే. ఆ రోజు స్వాతి ఇంకా కిషోర్ బెంగళూరు వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు సండే వస్తారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 6 అయింది. స్వాతి లేకుండా 1 week నేను ఒక్కదాన్ని ఒంటరిగా గడపాలి. త్వరగా నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని పడుకున్నాను. అలా స్వాతి లేకుండా 5 రోజులు గడిచిపోయాయి. ఇంకొక 2 daysలో స్వాతి వచ్చేస్తుంది. ఆ రోజు ఫ్రైడే. ఎప్పట్లాగే ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చి త్వరగా నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని డిన్నర్ చేసి 8 o'clock పడుకున్నాను. సడన్గా నైట్ 11 o'clock మెలకు వచ్చింది. లేచి నా రూమ్ మొత్తం చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ రూమ్ డోర్స్ అన్నీ లాక్ చేసి వచ్చి పడుకున్నాను, కానీ అసలు నిద్ర పట్టడం లేదు. నా అపార్ట్మెంట్ పైన ఎవరో తిరుగుతున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. కనురెప్ప వేస్తే చాలు ఆ చీకట్లో కూడా ఏదో భయంకరమైన ఒక అమ్మాయి ఆకారం కనిపిస్తుంది. ఆ నైట్ అంతా అసలు నిద్ర పట్టలేదు. ఆ నెక్స్ట్ డే సాటర్డే. లేచేసరికి చాలా లేట్ అయింది. త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాను. నైట్ అంతా నిద్ర లేకపోవటం వల్ల మా బాస్ని ఆఫీస్ నుంచి అడిగి రూమ్కి వచ్చేసి రిలాక్స్ అయ్యాను. ఆ రోజు సాయంత్రం 7 o'clockకి మా వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఈ అపార్ట్మెంట్లో ఆత్మలు ఏమైనా ఉన్నాయా బాబాయ్ అని అడిగాను. అతను నవ్వుతూ ఈ కాలంలో కూడా అలాంటి నమ్మకాలు ఏంటమ్మా, ఇక్కడ అలాంటివి ఏమీ లేవు అని చెప్పాడు. సరే అనుకుని రూమ్కి వచ్చేసి పడుకున్నాను. మళ్ళీ టైం నైట్ 11 o'clock అయింది. ఏవో భయంకరమైన కలలు. సడన్గా లేచి చూస్తే ఒక అమ్మాయి నా రూమ్లో నుండి బయటకు వెళ్తుంది. నేను భయంగా లైట్ ఆన్ చేసి బయటికి వెళ్ళి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. నాకు ఇంక రూమ్లో ఉండాలంటే చాలా భయం వేసింది. డోర్స్ అన్నీ క్లోజ్ చేసి వాచ్మెన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబాయ్ ఈ నైట్ అంతా నీతో పాటు ఇక్కడే కూర్చుంటాను అని అన్నాను. అతను నవ్వుకుంటూ సరే అన్నాడు. చాలాసేపటి తర్వాత తెల్లారింది. ఆ రోజు సండే. స్వాతి బెంగళూరు నుంచి వస్తుంది. తనకి రూమ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి ఏమీ చెప్పకూడదు అనుకున్నాను. కొద్దిసేపటి తర్వాత స్వాతి కిషోర్ వచ్చారు. కిషోర్ స్వాతిని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. స్వాతి బెంగళూరు నుంచి నాకు చాలా గిఫ్ట్స్ తీసుకువచ్చింది. అప్పుడు స్వాతి నాతో నేను కిషోర్ బెంగళూరులో ఒక ప్లేస్కి వెళ్ళాం. ఆ ప్లేస్ చాలా బాగుంది, ఈ సండే వెళ్దాం, నువ్వు కూడా వస్తావా అని అడిగింది. సరే అన్నాను. అప్పుడు స్వాతి నువ్వు రాకపోయినా నేను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసులేవే అంది. అలా ఆ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది. మళ్ళీ నైట్ 11 o'clock అయింది. ఏవో భయంకరమైన కలలు. సడన్గా మెలకు వచ్చింది. స్వాతిని చూస్తే తను బాగానే పడుకుంది. ఆ రాత్రంతా ఏవో భయంకరమైన అరుపులు ఏడుపులు వినిపిస్తున్నాయి. స్వాతికి చెప్దామంటే తను చాలా భయపడుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ భయంని తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. కిచెన్లోకి వెళ్ళి కత్తి తెచ్చుకుని చచ్చిపోదాం అనుకునే లోపే నాకు మా ఫ్యామిలీ గుర్తుకొచ్చింది. మా ఇంటికి కాల్ చేసి మాట్లాడాలనుకున్నాను. ఫోన్ చేసి మా అమ్మతో మాట్లాడుతున్నాను. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చి ఫోన్ కట్ చేసేసాను. ఏడుస్తూ అలా పడుకుని పోయాను.
మార్నింగ్ స్వాతి నన్ను లేపి, ఏమైంది అమృత, అలా కింద పడుకున్నావు, చాలా ఫీవర్ కూడా ఉంది, హాస్పిటల్కి వెళ్దాం పదా అన్నది. ఇప్పుడు వద్దే, ఈవినింగ్ వెళ్దాం అన్నాను. సరే, నేను ఆఫీస్ నుంచి ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను, రెడీ అయి ఉండు, కిషోర్ నేను వచ్చి నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాం అంది. సరే అని నేను లేచి ఫ్రెష్ అయి పడుకున్నాను. ఆఫ్టర్నూన్ నేను, స్వాతి, కిషోర్ సరదాగా మాట్లాడుకుంటూ హాస్పిటల్కి వెళ్తున్నాం. కానీ సడన్గా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. నేను పట్టించుకోకుండా వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాను. కానీ వాళ్ళు మాత్రం తల తిప్పకుండా నన్నే చూస్తున్నారు. అప్పుడు నేను భయంతో రూమ్కి వెళ్ళిపోయాను. అప్పుడు స్వాతి కోపంతో, అసలు నీకు ఈ మధ్య ఏమైంది, నాతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు, వింతగా ప్రవర్తిస్తున్నావు అని అంది. అప్పుడు నేను నవ్వుతూ, అలాంటిదేమీ లేదే అని చెప్పాను. ఇంకా ఇద్దరం డిన్నర్ చేసి పడుకున్నాం. ఆ నైట్ కూడా నాకు భయంకరమైన కేకలు, ఏడుపులు వినిపించాయి. భయంగా ఆ నైట్ కూడా గడిచిపోయింది. నెక్స్ట్ డే సండే స్వాతి, నేను, కిషోర్ బెంగళూరు వెళ్దాం అనుకున్నాం. స్వాతి, మార్నింగ్ ఆఫీస్ వర్క్ చూసుకుని వస్తాను, ఈవినింగ్ లగేజ్ ప్యాక్ చేసి రెడీగా ఉండు, బెంగళూరు వెళ్దాం అని అంది. నేను సరే అని చెప్పి తను వెళ్ళాక ఫ్రెష్ అయ్యి లగేజ్ ప్యాక్ చేసి స్వాతి వచ్చే వరకు హాల్లో టీవీ పెట్టుకుని చూస్తున్నాను. ఈలోపు నా ఫోన్ రింగ్ అయింది. చూస్తే స్వాతి వాళ్ళ ఫాదర్. లిఫ్ట్ చేసి, చెప్పండి అంకుల్ అని అన్నాను. స్వాతి, ఏంటమ్మా 2 weeks నుంచి నాకు కాల్ చేయటం లేదు, నేను కాల్ చేసినా నాకు కాల్ లిఫ్ట్ చేయటం లేదు అని అడిగారు. ఓకే అంకుల్, తన ఆఫీస్ నుంచి రూమ్కి రాగానే నేను చెప్తాను అని అన్నాను. సరే అమ్మా అని ఫోన్ పెట్టేశారు. ఈలోపు టీవీలో ఒక న్యూస్ ఛానల్లో స్వాతి ఇంకా కిషోర్ ఫొటోస్ చూపిస్తున్నారు. నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. అలాగే వేరే న్యూస్ ఛానల్ పెట్టి చూశాను. ఆ న్యూస్ ఛానల్లో కూడా స్వాతి, కిషోర్ వారం రోజుల క్రితమే చంపబడ్డారని వాళ్ళ డెడ్ బాడీస్ చూపిస్తున్నారు. నాకు చాలా భయం వేసింది. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, మొన్న స్వాతి కిషోర్తో బయటికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను ఎందుకు అలా చూశారు. ఎందుకంటే స్వాతి, కిషోర్ నాకే కనిపిస్తున్నారు, ఎవరికీ కనిపించటం లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఈలోపు స్వాతి నాకు కాల్ చేస్తుంది. చాలా భయంతో కాల్ లిఫ్ట్ చేశాను. బెంగళూరు రావడానికి అంతా రెడీనా, లగేజ్ ప్యాక్ చేసావా అని అడిగింది. అంతా రెడీనే అని చెప్పాను. అప్పుడు తను, సరే ఏం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు నేను భయంతో టీవీలో న్యూస్ చూస్తున్నాను అని చెప్పాను. ఒక్కసారిగా తను గట్టిగా ఏడుస్తూ, నీకు కూడా తెలిసిపోయిందా అని ఫోన్ కట్ చేసింది. వెంటనే మళ్ళీ నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో, రెడీగా ఉండు, నేను బెంగళూరు తీసుకెళ్లే వరకు నిన్ను వదలను అని స్వాతి మెసేజ్ చేసింది. అప్పుడు నేను సడన్గా వెనక్కి తిరిగి చూశాను. నేను లాక్ చేసిన మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉంది. అది చూడగానే నా భయం రెట్టింపైంది. అసలు నాకు ఏమీ అర్థం కావటం లేదు. లాక్ చేసిన డోర్ ఓపెన్ అవ్వటం ఏంటి, స్వాతి చనిపోవటం ఏంటి, చనిపోయిన స్వాతి నాకు కనిపించటం ఏమిటి, అసలు ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావటం లేదు. ఈలోపు స్వాతి వాళ్ళ డాడీ నాకు మళ్ళీ కాల్ చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతుందమ్మా, స్వాతి చనిపోయిందని టీవీలో చూపిస్తున్నారు. ఇందాక కాల్ చేస్తే స్వాతి నాతో మాట్లాడింది, ఇప్పుడు కాల్ చేస్తే అసలు కాల్ లిఫ్ట్ చేయటం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని అడిగారు. అసలే నేను భయంతో టెన్షన్గా ఉన్నాను. ఏం చెప్పాలో తెలియక, నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు అంకుల్ అని కాల్ కట్ చేసేసాను. ఈలోపు నా రూమ్లో ఏంటో భయంకరమైన సౌండ్స్ వినిపిస్తున్నాయి. నేను భయంతో అక్కడ ఉండలేక ప్యాక్ చేసుకున్న నా లగేజ్ తీసుకుని మా ఇంటికి బయలుదేరాను. ఈలోపు టైం నైట్ 10 అయింది. స్వాతి నెంబర్ నుంచి నాకు కాల్ వస్తుంది, కానీ నేను భయంతో లిఫ్ట్ చేయలేదు. అలా తను చాలాసార్లు కాల్ చేసింది, అయినా నేను లిఫ్ట్ చేయలేదు. చాలాసేపటి తర్వాత తన నెంబర్ నుండి నాకు, నన్ను విసిగించుకు, కాల్ లిఫ్ట్ చేయి అనే మెసేజ్ వచ్చింది. నేను ఆ మెసేజ్ చూసి భయంతో నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాను. ఆ రోజు నైట్ అంతా నా జర్నీ భయంగా సాగింది. ఈలోపు ఎర్లీ మార్నింగ్ 4 అయింది.
నేను బస్ దిగి మా ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. స్వాతి వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి పక్కనే. నేను మా ఇంటికి వెళ్తుండగా స్వాతి వాళ్ళ ఇంటి ముందు చాలామంది జనం గుమిగూడి ఉన్నారు. మళ్ళీ ఇంట్లో నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. ఈలోపు స్వాతి వాళ్ళమ్మ నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని, నా బిడ్డకు ఏమైందమ్మా, చెప్పు చెప్పు, అసలు నా బిడ్డకి ఏం జరిగింది అని ఏడుస్తుంది. ఈలోపు నాకు కూడా చాలా ఏడుపు వచ్చి నేను కూడా చాలా గట్టిగా ఏడ్చాను. అప్పుడు మా పేరెంట్స్ వచ్చి నన్ను మా ఇంటిలోకి తీసుకువెళ్ళారు. నా చెల్లి తమ్ముడు కూడా నా వంక భయంగా చూస్తూ అసలు ఏం జరిగింది అక్క అని అడుగుతున్నారు. నాకు నోట మాట రావట్లేదు. నేను ఏడుస్తూ మా ఇంటి బయట అలాగే కూర్చుండిపోయాను. అలా నైట్ 9 అయింది. ఈలోపు కొంతమంది స్వాతి బాడీని అంబులెన్స్లో వాళ్ళ ఇంటికి మోసుకుని వెళ్తున్నారు. అప్పుడు నేను ఆ డెడ్ బాడీని అలా చూస్తూ ఉన్నాను. ఈలోపు స్వాతి డెడ్ బాడీ నన్ను చూసి నవ్వుతుంది. అప్పుడు సడన్గా గుండె ఆగినంత పని అయింది. ఈలోపు నేను భయంతో ఇంట్లోకి వెళ్ళిపోయాను. 1 గంట తర్వాత స్వాతి బాడీని శ్మశానానికి తీసుకెళ్తున్నారు. అక్కడికి మా పేరెంట్స్ కూడా వెళ్ళారు. మా ఇంట్లో నేను, మా తమ్ముడు, చెల్లి భయంతో కూర్చుని ఉన్నాం. చాలాసేపటి తర్వాత మా పేరెంట్స్ వచ్చారు. మేమందరం ఒకే గదిలో పడుకున్నాం. ఆ రోజు మా పేరెంట్స్ కూడా స్వాతి గురించి నన్ను ఏం అడగలేదు. కానీ ఆ నైట్ అంతా స్వాతి వాళ్ళ ఇంట్లో నుంచి ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. 2 రోజుల తర్వాత స్వాతి వాళ్ళ పేరెంట్స్ మా ఇంటికి వచ్చి అసలు ఏం జరిగిందమ్మా చెప్పు అని అడిగారు. అప్పుడు నేను జరిగిందంతా చెప్పాను. ఈలోపు స్వాతి వాళ్ళ ఫాదర్ కూడా షాక్ అయ్యారు. ఆయన వారం రోజుల క్రితం చనిపోయిన నా కూతురు నాతో ఎలా మాట్లాడిందమ్మా అని నన్ను అడిగారు. నాకు అదే అర్థం కావటం లేదు అంకుల్ అన్నాను. ఈలోపు స్విచ్ ఆఫ్ చేసిన నా మొబైల్ ఆన్ చేసి స్వాతి నాకు చేసిన మెసేజెస్ వాళ్ళ పేరెంట్స్కి చూపిద్దాం అనుకున్నాను. కానీ నా మొబైల్ స్విచ్ ఆన్ చేసి చూస్తే ఆ మెసేజెస్ ఏమీ లేవు. సడన్గా షాక్ అయ్యాను. నాకు పిచ్చి పట్టేలా ఉంది. అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. ఆ రోజు నైట్ నేను నా రూమ్లో ఒంటరిగా పడుకున్నాను. నైట్ 11కి నా మొబైల్కి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ స్వాతి నెంబర్ నుండి వచ్చింది. ఆ మెసేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు కూడా ఇలా చేస్తావని అనుకోలేదు అనే మెసేజ్ వచ్చింది. నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఆ మెసేజ్ మా పేరెంట్స్కి చూపిద్దామని మళ్ళీ ఓపెన్ చేశాను. కానీ ఆ మెసేజ్ లేదు. అలా ఆలోచిస్తూ నా బెడ్పై పడుకున్నాను. కొద్దిసేపటికి నా బెడ్ పక్కన ఎవరో పడుకున్నట్టు, గట్టిగా శ్వాస తీసుకుంటున్నట్టు సౌండ్స్ వినిపిస్తున్నాయి. నేను సడన్గా నా బెడ్ పక్కకి తిరిగి చూశాను. నా బెడ్ పక్కన ఎవరో పడుకున్నట్టు నల్లటి ఆకారం కనిపించింది. అప్పుడు నేను భయంతో గట్టిగా అరిచాను. అప్పుడు నేను స్వాతిని భయపడుకు అని ఆ నీడ నాతో మాట్లాడింది. భయంతో మాట్లాడకుండా అలాగే కూర్చున్నాను. అప్పుడు స్వాతి అసలేం జరిగిందో నాతో చెప్తుంది. ఆ రోజు ఆఫీస్ పని మీద నేను కిషోర్ బెంగళూరు బయలుదేరి వెళ్ళాం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్ వర్క్ చూసుకుని నేను కిషోర్ హోటల్లో రూమ్ తీసుకుని హోటల్కి వెళ్ళాం. ఈలోపు బాస్ నాకు కాల్ చేసి నేను కూడా అనుకోకుండా ఆఫీస్ పని మీద బెంగళూరు వచ్చాను, నువ్వెక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు నేను మేమున్న హోటల్ పేరు చెప్పాను. అప్పుడు బాస్ అవునా, నేను కూడా అదే హోటల్లో ఉన్నాను, నా రూమ్కి రా అన్నాడు. అప్పుడు నేను పర్వాలేదు సార్, నేను నా బాయ్ ఫ్రెండ్తో వచ్చాను అని అన్నాను. సరే అని కాల్ కట్ చేశాడు. ఇంకా మేము పడుకున్నాం. నైట్ 11కి మళ్ళీ నాకు కాల్ వచ్చింది. అయితే నా రూమ్కి రావా అని బాస్ నన్ను అడిగాడు. అప్పుడు నేను కోపంతో కాల్ కట్ చేసి కిషోర్కి చెప్పాను. అప్పుడు కిషోర్ నేను ఉన్నానుగా, భయపడుకు పడుకో అన్నాడు. ఈలోపు మా రూమ్ డోర్ ఎవరో కొడుతున్నారు. నేను కిషోర్ వెళ్ళి చూసాం. అప్పుడు
మన బాస్ తాగి వచ్చి నా చేయి పట్టుకుని పద మనం మన రూమ్కి వెళ్దాం అన్నాడు. ఈలోపు కిషోర్ కోపంతో బాస్ని కొట్టి నన్ను వేరే హోటల్కి తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు రాత్రి కిషోర్ నాతో ఇక్కడ ఆఫీస్ వర్క్ అయి హైదరాబాద్ వెళ్ళగానే నీ జాబ్ రిజైన్ చేసే అని అన్నాడు. సరే అని చెప్పాను. ఆ నెక్స్ట్ డే బాస్ వచ్చి నిన్న ఏదో తాగిన మత్తులో అలా అన్నాను, మనసులో ఏమీ పెట్టుకోకు అన్నాడు. నేను సరే అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను. అలా 6 రోజులు గడిచాయి. ఆ రోజు సాటర్డే మార్నింగ్ ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ నుంచి నేను కిషోర్ బెంగళూరు అంతా సరదాగా తిరిగి ఈవినింగ్ హైదరాబాద్ బస్కి బయలుదేరాం. ఎందుకో తెలీదు ఆ బస్లో నేను కిషోరే ఉన్నాం, ఎవరూ లేరు. అప్పుడు సరిగ్గా టైం 12 అయింది. అప్పుడు మా బస్ ఒక చోట ఆగింది. ఈలోపు బాస్ అతనితో ఇంకో 4 బస్ ఎక్కారు. అప్పుడు సడన్గా బాస్ నా వైపు చూసి నవ్వుతున్నాడు. నేను క్యాజువల్గా నవ్వాను, బట్ నా మనసులో మాత్రం చాలా భయంగా ఉంది. ఈలోపు బాస్తో వచ్చిన 4 కిషోర్ని పట్టుకుని తల పగిలేలా కొట్టి చంపేశారు. అది చూసి నేను భయంతో బస్ దిగి పరిగెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు బాస్ నన్ను చంపటానికి నా వెనకాల ఒక రాడ్ తీసుకుని వస్తున్నాడు. అప్పుడు అక్కడంతా చీకటిగా ఉండటంతో నేను ఒక చెట్టును గుద్దుకుని పడిపోయాను. అప్పుడు బాస్ నా దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న రాడ్తో నా తల మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకే నా ప్రాణం పోయినట్టయింది. సడన్గా నా ముక్కు నుండి, చెవి నుండి, నోటి నుండి రక్తం చాలా ఫాస్ట్గా రావడం స్టార్ట్ అయింది. అప్పుడు సడన్గా నాకు నువ్వు, పేరెంట్స్, కిషోర్ గుర్తుకు వచ్చారు. అప్పుడు నేను చనిపోతున్నాననే విషయం నాకు అర్థమైంది. అయినా సరే నాకు పైకి లేచి నన్ను చంపకు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటాను అని అడగాలనిపించింది. కానీ నాకు లేవడానికి కూడా ఓపిక లేదు. ఈలోపు బాస్ రాడ్తో నా తలపై 10 సార్లు కొట్టాడు. కరెక్ట్గా నా ప్రాణం పోయే సమయానికి బాస్ పాకెట్లో నుండి తన మొబైల్ జారిపడింది. ఆ మొబైల్లో వాల్పేపర్ నీ ఫోటో పెట్టుకున్నాడు. నిన్ను కూడా నాలాగే చంపేస్తాడని ఆ వారం రోజులు నిన్ను ఆఫీస్కి వెళ్లకుండా ఆపాను. ఇంకా నిన్ను బెంగళూరు తీసుకువెళ్ళి నన్ను ఎక్కడ చంపాడో చూపిద్దామనుకున్నాను. ఈలోపు న్యూస్ పేపర్ వాళ్ళకి తెలిసిపోయింది. అప్పుడు స్వాతి నువ్వే వాడికి శిక్ష పడేలా చేయాలి అని చెప్పి మాయమైపోయింది. ఈలోపు మా పేరెంట్స్, స్వాతి వాళ్ళ పేరెంట్స్ నా రూమ్కి వచ్చారు. అప్పుడు వాళ్ళు మనం వాడికి ఎలా అయినా శిక్ష పడేలా చేయాలి అని అన్నారు. అప్పుడు మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాము. అప్పుడు పోలీసులు మా బాస్ని పట్టుకుని వాడికి శిక్ష పడేలా చేశారు. ఆ రోజు సాయంత్రం మేము డిన్నర్ చేసి పడుకున్నాం. నేను నా రూమ్లో ఒంటరిగా పడుకున్నాను. అప్పుడు రాత్రి 8 అయింది. సడన్గా స్వాతి నా ముందు ప్రత్యక్షమయ్యి వాడికి శిక్ష పడేలా చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా కోసం నువ్వేమైనా చేస్తావు అని నాకు తెలుసు. మా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకో, మీరందరూ సంతోషంగా ఉండండి, ఇంకెప్పుడు మీకు కనపడను అని చెప్పి మాయమైపోయింది. నాకు కూడా వాడిని అరెస్ట్ చేయించినందుకు చాలా హ్యాపీగా ఉంది. దానివల్ల స్వాతి ఆత్మకు కూడా శాంతి కలిగింది అని అనుకుని హ్యాపీగా పడుకున్నాను. కానీ నైట్ 11కి సడన్గా మెలకు వచ్చింది. మళ్ళీ ఏవో పిచ్చ పిచ్చ కలలు. చాలా రోజుల నుంచి ఇలాంటి కలలు రావటం అలవాటైపోయింది కదా, అందుకే ఇలా అనిపిస్తుందేమో అనుకుని మళ్ళీ పడుకున్నాను. కానీ నిద్ర పట్టడం లేదు. కనురెప్ప వేస్తే మళ్ళీ అదే భయంకరమైన ఆకారం కనిపిస్తుంది. సరే అలవాటైపోయింది కదా, అందుకే ఇలా అనిపిస్తుందని మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నించాను. కానీ మళ్ళీ నిద్ర పట్టడం లేదు. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. బెంగళూరు నుండి స్వాతి సాటర్డే నైట్ బయలుదేరింది. ఆ నైట్ 12 తర్వాత అంటే సండే ఎర్లీ మార్నింగ్ తను చంపబడింది. చంపబడిన కొద్దిసేపటి తర్వాత హైదరాబాద్లో మా రూమ్కి ఆత్మలాగా వచ్చింది. అంటే
సండే మార్నింగ్ స్వాతి చంపబడితే మరి సండేకి 2 రోజుల ముందు నుండి నా కల్లోకి వస్తున్న ఆ ఆత్మ ఎవరు అని ఆలోచిస్తూ నా బెడ్ మీద నుండి పక్కకు తిరిగి చూశాను. ఈలోపు సడన్గా పక్కకు తిరిగి చూశాను. అప్పుడెవరో దిండుతో నా గొంతు నొక్కి చంపుతున్నట్టు అనిపించింది. వెంటనే లేచి చూశాను. నా బాడీ మొత్తం ఫుల్గా చెమటలు పట్టాయి. నా రూమ్ అంతా వెతికి చూశాను, ఎవరూ లేరు. కానీ నిజంగానే ఎవరో నన్ను దిండు పెట్టి నొక్కి చంపుతున్నట్టు అనిపించింది. అలా అనిపించడం కాదు, నిజంగానే ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నించారు. అసలు నాకు ఆ క్షణం ఊపిరాడలేదు. ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. నేను చాలా గట్టిగా శ్వాస తీసుకుంటున్నాను. నా గుండె కూడా చాలా వేగంగా కొట్టుకుంటుంది. నాకు చాలా భయంగా ఉంది. నేను త్వరగా చచ్చిపోతానేమో, నన్ను ఎవరైనా చంపేస్తారేమో అనిపిస్తుంది. ఇంకా అలా ఆలోచించుకుంటూ పడుకున్నాను. మళ్ళీ ఏవో పిచ్చి పిచ్చి కలలు. నిద్ర పట్టడం లేదు. కలలో కూడా ఏదో భయంకరమైన ఆకారం. అసలు నాకేమైంది? ఇక్కడ ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావటం లేదు. అసలు నాకు కనిపించేది ఆత్మేనా, లేకపోతే నాకేమైనా పిచ్చి పట్టిందా అని నా గురించి నేనే ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. లేచి చూసేసరికి తెల్లారింది. ఇంకా నేను లేచి బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసి నా రూమ్లో ఒంటరిగా కూర్చుని మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మాకు చాలా పేద కుటుంబం. నేను జాబ్ చేస్తేనే కానీ మా ఇంట్లో రోజు గడవదు. అందుకే ఏదేమైనా మళ్ళీ హైదరాబాద్లోని అపార్ట్మెంట్కి వెళ్ళి నేను వేరే జాబ్ వెతుక్కోవాలని అనుకున్నాను. కానీ మా పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు. చివరికి నేను చాలా కష్టపడి వాళ్ళని ఒప్పించాను. ఎలాగైతే నేను వారం రోజుల తర్వాత నా అపార్ట్మెంట్కి చేరుకున్నాను. లోపలికి వెళ్ళి చూసేసరికి రూమ్ అంతా చాలా చిరాగ్గా ఉంది. చాలా కష్టపడి రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకా మిగిలింది ఒక్కటే, ఎలాగైనా నేను జాబ్ తెచ్చుకోవాలని అనుకుని చాలా ఆఫీసులు తిరిగాను. కానీ నాకు ఎక్కడా జాబ్ దొరకలేదు. నాకేం చేయాలో అసలు అర్థం కావటం లేదు. ఆ మార్నింగ్ అంతా తిరిగి వచ్చాను, కానీ నాకు ఎక్కడ జాబ్ ఇవ్వలేదు. సరే అని ఇంకా నా రూమ్కి వచ్చేసి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని పడుకున్నాను. ఆ నైట్ అంతా మళ్ళీ ఏవో భయంకరమైన కలలు. నాకు అసలు చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ నేను బ్రతకాలి. ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. మా పేరెంట్స్ కోసం, నా చెల్లి తమ్ముడు కోసం బ్రతకాలి. నేను చచ్చే వరకు వాళ్ళ కోసమైనా బ్రతకాలి. ఆ తర్వాత రోజు మళ్ళీ లేచి ఇంటర్వ్యూకి వెళ్ళాను. చాలా కాలం తర్వాత నాకు జాబ్ వచ్చింది. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, నాకు జాబ్ ఇస్తూ మా బాస్ నా వంక అదొక రకంగా చూస్తున్నాడు. వీడు కూడా ముందు బాస్ లాంటి వాడేమో అనుకుని నేను వాడిని చూసి భయంతో నవ్వాలా వద్దా అన్నట్టుగా నవ్వాను. ఆ రోజు డ్యూటీ అయ్యాక ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చి నా వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని డిన్నర్ చేసి పడుకున్నాను. నైట్ 11 అవుతుంది. మళ్ళీ అవే భయంకరమైన కళ్ళు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. అలా వారం రోజులు నిద్ర లేకుండా చాలా భయంకరమైన రాత్రులు గడిపాను. ఈ వారం రోజుల నుంచి నాకు ఆకలి కూడా చచ్చిపోయింది. నాకు ఏమీ తినాలనిపించటం లేదు. నా ఎముకలపై చర్మం కప్పినట్టుంది. నా ఆఫీస్లో నన్ను అందరూ ఏదో వ్యాధి వచ్చినట్టుగా వింతగా చూస్తున్నారు. రోజు రోజుకి నా ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. అలా కొన్ని నెలలు ఈ భయంకరమైన రాత్రులతో గడిపాను. కొన్ని రోజుల తర్వాత నా ఆఫీస్ పని చూసుకుని రూమ్కి వచ్చి పడుకున్నాను. ఈలోపు నా ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేశాను. మా తమ్ముడు, అక్క నాకు మంచి జాబ్ వచ్చింది, నువ్వు ఇంకింటికి వచ్చే అక్క అని అన్నాడు. అప్పుడు నేను, వద్దురా నాకు మా ఆఫీస్లో వర్క్స్ ఉన్నాయి, 1 మంత్ తర్వాత లీవ్ తీసుకుని వస్తానని అన్నాను. అప్పుడు మా తమ్ముడు, అక్క నువ్వు ఇంక జాబ్ చేయకు, ఇంటికి వచ్చే, నేను మీ అందరినీ హ్యాపీగా చూసుకుంటాను, నువ్వు త్వరగా ఇంటికి వచ్చే అక్క, రాకపోతే నా మీద ఒట్టే అని అన్నాడు. ఇంకా నేను కాదని అనలేక, సరేరా రేపు మార్నింగ్ ట్రైన్కి బయలుదేరి వస్తానని అన్నాను. సరే అక్క జాగ్రత్తగా రా అని వాడు ఫోన్ పెట్టేశాడు. నాకు వాడికి జాబ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగే మా ఇంటికి వెళ్ళడానికి నా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని పడుకున్నాను. ఆ రోజు కూడా ప్రతిరోజులాగానే ఒక భయంకరమైన కళ. కానీ ఆ కళలో, నువ్వు నన్ను వదిలి వెళ్ళకు,
వెళితే మీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తా, మీ వాళ్ళందరినీ చంపేస్తా అని ఒక అమ్మాయి నాతో చెప్తుంది. సడన్గా లేచి చూశాను. నిజంగానే ఎవరో ఒక అమ్మాయి నా రూమ్లోంచి వెళ్తుంది. తర్వాత నేను భయంతో లైట్ వేసి నా రూమ్ బయట లోపల మొత్తం వెతికి చూశాను, కానీ ఎవ్వరూ లేరు. ఆ రాత్రంతా అలాగే భయంగా గడిచిపోయింది. మార్నింగ్ ట్రైన్కి టైం అవుతుంది, కానీ నైట్ నా కలలో నాకు ఆత్మ చెప్పిన మాటలు వినిపిస్తున్నాయి. నేను మా ఇంటికి వెళ్ళకూడదా? వెళ్తే నిజంగానే ఆ ఆత్మ మా వాళ్ళని చంపేస్తుందా? ఇలా ఏవో పిచ్చి పిచ్చి ప్రశ్నలు. చివరికి నేను వాటిని ఏమీ పట్టించుకోకుండా మా ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాను. అప్పుడు నన్ను చూసిన మా అమ్మ నాన్న, ఏమిటమ్మా ఇలా అయిపోయావు అని నన్ను పట్టుకుని గట్టిగా ఏడ్చారు. ఆ రోజు సాయంత్రం మేమందరం కలిసి భోజనం చేసాం. కొంచెం సేపు సరదాగా మాట్లాడుకున్నాం. తర్వాత ఇంక నేను నా రూమ్కి వచ్చి పడుకున్నాను. అలా పడుకున్న కొద్దిసేపటికే సడన్గా నన్ను ఎవరో తిండితో నొక్కి చంపుతున్నారు. గట్టిగా అరిచి లేచి చూశాను. ఈలోపు మా చెల్లి దిండితో పరిగెత్తుకుంటూ నా రూమ్లోంచి వెళ్ళిపోతుంది. అసలు నా చెల్లి నన్ను ఎందుకు చంపాలనుకుంటుంది అని లేచి నా డోర్ దగ్గరికి వెళ్ళి చూశాను. అప్పుడు తలుపు దగ్గరికి వెళ్ళి చూశాను. మా చెల్లి కిచెన్లో ఏంటో చేస్తుంది. నేను మెల్లగా నడుచుకుంటూ మా చెల్లి దగ్గరికి వెళ్ళి, చెల్లి ఇంత నైట్ ఇక్కడేం చేస్తున్నా పడుకోకుండా అని అడిగాను. సీరియస్గా మా చెల్లి వెనక్కి తిరిగి, నిన్ను చంపడానికే చూస్తున్నాను, అయినా నిన్ను అక్కడి నుంచి రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు అని అంది. మా చెల్లి అలా మాట్లాడుతుంటే ఆ క్షణం నాకు చాలా భయం వేసింది. నేను భయంగా కిచెన్ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోదామని వెళ్తుంటే ఆ రూమ్ డోర్స్ ఒక్కసారిగా క్లోజ్ అయ్యాయి. లైట్స్ కూడా ఆఫ్ అయిపోయాయి. భయంతో నా ఫోన్ తీసుకుని మా తమ్ముడికి కాల్ చేస్తున్నాను. వాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే అంతా నార్మల్గా అయింది. లైట్స్ ఆన్ అయ్యాయి, ఇంకా కిచెన్ డోర్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. అప్పుడు మా తమ్ముడు కంగారుగా పరిగెత్తుకుంటూ కిచెన్ రూమ్లోకి వచ్చి, అక్క ఏమైంది అని అడిగాడు. అప్పుడు నేను, ఏమీ లేదురా, చెల్లి ఎక్కడుందని అడిగాను. చెల్లమ్మ దగ్గర పడుకుందక్క అన్నని తీసుకువెళ్ళి చూపించి, అసలు ఏమైందక్క అని అడిగాడు. అప్పుడు నేను, ఏమీ లేదురా, వెళ్ళి పడుకో అన్నాను. సరే అని ఇంక నేను కూడా వెళ్ళిన రూమ్కి వెళ్ళి పడుకున్నాను. ఆ రోజు రాత్రంతా భయంగా గడిచింది. మార్నింగ్ లేవగానే నేను మా చెల్లి దగ్గరికి వెళ్ళాను. తను ఏమీ తెలియనట్టు నార్మల్గానే మాట్లాడుతుంది. అప్పుడు నేను రాత్రి జరిగిన దాని గురించి మా చెల్లిని అడగాలనుకోలేదు. కొద్దిసేపటి తర్వాత నా మొబైల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి, ఎవరు అని అడిగాను. నేనమ్మా, హైదరాబాద్ అపార్ట్మెంట్ వాచ్మెన్ని అన్నాడు. హో చెప్పు బాబాయ్ అని అన్నాను. అతను, అమ్మా నిన్ను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది, తను నీతో మాట్లాడాలనుకుంటుందంట అని అన్నాడు. సరే బాబాయ్, అయితే తనకి ఫోన్ ఇవ్వన్నాను. అప్పుడు ఆ అమ్మాయి నాతో, అమృత ఒక్కసారి అర్జెంటుగా హైదరాబాద్ రా అని అంది. అప్పుడు నేను, అసలు ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు రావాలి, అసలు నీకు నేను ఎలా తెలుసు అన్నాను. అమృత ఫస్ట్ క్వశ్చన్స్ వేయడం ఆపి, నువ్వు అర్జెంట్గా హైదరాబాద్లో నీ అపార్ట్మెంట్కి రా, లేకపోతే ఆ ఆత్మని వాళ్ళందరినీ చంపేస్తుందని అంది. అప్పుడు నేను, ఆ ఆత్మ గురించి నీకెలా తెలుసు అని అడిగాను. లుక్ అమృత, నేను చెప్పాలన్నా ముందు నువ్వు ఇక్కడికి రా అని సీరియస్గా అంది. నేను వెంటనే ఫోన్ కట్ చేసి, మా ఇంట్లో వాళ్ళకి ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, ఇంకా నా జాబ్ కూడా రిజైన్ చేసి వస్తాను అని చెప్పి హైదరాబాద్లో నా అపార్ట్మెంట్కి బయలుదేరాను. నేను అపార్ట్మెంట్కి చేరుకునేసరికి ఆ అమ్మాయి, వాచ్మెన్ ఇద్దరు గేట్ దగ్గర నా కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పదండి నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని అన్నాను. వెంటనే ఆ అమ్మాయి, వద్దు, నీ రూమ్లో అయితే ఆత్మ వింటుంది, మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంది. సరే అని ముగ్గురం కలిసి తన ఇంటికి వెళ్ళాం. అప్పుడు నేను తనతో, ఇప్పుడు చెప్పండి అసలు ఆ ఆత్మ ఎవరు అని అడిగాను. కొన్ని సంవత్సరాల క్రితం ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళకి ఒక్కతే కూతురు అవడంతో తన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి సైకోలా బిహేవ్ చేసేది. తను పెరుగుతున్న కొద్దీ తన చేష్టలు కూడా చాలా భయంకరంగా మారాయి. ఒకరోజు వాళ్ళమ్మ, ఏమైంది నీకు, రోజు రోజుకి పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తున్నావు అని అడిగింది.
అప్పుడు తన కోపంతో కత్తితో వాళ్ళ అమ్మ పీక కోసి చంపేసింది. అది చూసిన వాళ్ళ నాన్న సంకెళ్లతో కట్టేసి, నువ్వేమైనా సైకోవా, ఎందుకు మీ అమ్మని అలా చంపేశావు అని తనని గట్టిగా కొట్టాడు. తర్వాత తనని అలా సంకెళ్లతో కట్టేసి రోజు డాక్టర్స్ని పిలిచి ట్రీట్మెంట్ చేయించేవాడు. ఆ డాక్టర్స్ కూడా ప్రతిరోజు నైట్ 11కి తను పడుకున్నాక వచ్చి ఇంజెక్షన్స్ చేసేవారు. వాళ్ళ నాన్న రోజు తనని సైకో అని తిట్టడంతో ఆ అమ్మాయి భోజనం చేయడం మానేసింది. అలా కొన్ని రోజులకి తను చనిపోయింది. బాధతో వాళ్ళ నాన్న కూడా గుండె ఆగి చనిపోయాడు. అలా ఖాళీ అయిన ఆ రూమ్ని నేను నా ఫ్రెండ్స్ చదువుకోవడానికి రెంట్కి తీసుకున్నాం. ఒకరోజు మా ఫ్రెండ్స్ నన్ను సరదాగా నువ్వు సైకో అని నన్ను నేర్పించారు. ఆ మాటలకి ఆ రూమ్లో ఉన్న ఆ అమ్మాయి ఆత్మ నన్ను పట్టుకుంది. ఆ రోజు నుంచి నైట్ 11 అయితే చాలు ఏవో భయంకరమైన కళలు వచ్చేవి. ఒకరోజు ఈ విషయం మా పేరెంట్స్కి చెప్పాను. మా పేరెంట్స్ నన్ను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడు అతను, ఇది ఒక సైకో ఆత్మ, దీనిని బంధించడం చాలా కష్టం అని అన్నాడు. అప్పుడు మా డాడీ భయంతో, మీరే ఏదో ఒకటి చేయాలి స్వామి అని అన్నారు. ఆ స్వామీజీ, ఆత్మను వేరే వాళ్ళ మీదకి మళ్లించడం తప్ప ఏమీ చేయలేం అని బూడిద రంగులో ఉన్న ఒక పట్లం కట్టి మాకిచ్చి, మీరు వెంటనే ఈ రూమ్ ఖాళీ చేయండి. ఆ రూమ్లోకి ఎవరైనా కొత్తగా అమ్మాయి వస్తే ఆ అమ్మాయి ఆ రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పొడిని ఒక్కసారి పాలలో కలిపివ్వండి అని అన్నాడు. అలా అన్న తర్వాత మేము వెంటనే ఆ రూమ్ ఖాళీ చేసేసాం. కొంతకాలానికి నువ్వు స్వాతి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత స్వాతి బెంగళూరు వెళ్ళిందని, నువ్వు ఒంటరిగా ఉంటున్నావని ఆ వాచ్మెన్ వచ్చి నాకు చెప్పాడు. అప్పుడు ఈ వాచ్మెన్ ద్వారా నీకు వచ్చే పాలలో ఈ పొడిని కలిపి పంపాము. అలా ఆ ఆత్మ నిన్ను పట్టుకుంది అని తను నాతో చెప్పింది. అప్పుడు నేను కోపంతో, మరి ఇప్పుడెందుకు నన్ను కలవాలని ఫోన్ చేశావు అని అడిగాను. అప్పుడు తను, నా వల్ల నువ్వు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే ఆత్మను బంధించే ఒక స్వామీజీని కలిశాను, అతను నిన్ను తీసుకురమ్మన్నాడు, పద వెళ్దాం అని అంది. సరే అని నేను, తను, వాచ్మెన్ ఆ రోజు రాత్రి కార్లో ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తుండగా మా ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే మా చెల్లి, అక్క నువ్వు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళకు, వెళ్తే ఈ ఆత్మ నన్ను చంపేస్తుంది అని అంటూ కాల్ కట్ చేసింది. ఈ విషయం నాతో ఉన్న ఆ అమ్మాయితో చెప్పాను. తను వాటిని నమ్మకు, ఆత్మ నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. కొద్దిసేపటికి నా మొబైల్కి ఒక వీడియో వచ్చింది. ప్లే చేసి చూస్తే ఆ వీడియోలో మా చెల్లి కళ్ళ నుండి చెవుల నుండి రక్తం కారుతుంది. అప్పుడు నాకు నా కుటుంబం కన్నా ఏది ఎక్కువ కాదనిపించింది. నేను వెంటనే కార్ ఆపి వెనక్కి వెళ్ళమన్నాను. మా ఇంటికి వచ్చేసరికి అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మా చెల్లి చనిపోయింది. నా మీద నాకే అసహ్యంగా ఉంది. నా వల్ల నా కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుందని అనుకుంటూ ఏడుస్తూ మా చెల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. ఈలోపు ఆ అమ్మాయి నా చేయి పట్టుకుని వెనక్కి లాగి, ఇంకా ఆలస్యం చేయకు, నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఆ ఆత్మ మీ కుటుంబం అంతటినీ నాశనం చేస్తుంది, పద ఆ స్వామీజీ దగ్గరికి వెళ్దాం అని నన్ను కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు కార్ ఎక్కి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తుండగా మళ్ళీ మా తమ్ముడి దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమో అని భయపడుతూ కారులో కూర్చున్నాను. ఈలోపు మా కార్ ఆ స్వామీజీ ఉన్న ప్రదేశంలోకి చేరుకుంది. కారులో నుండి బయటకు రాగానే నాకు ఒక్కసారిగా మరణ భయం కలిగింది. నన్ను ఎవరో చంపడానికి వస్తున్నట్టు అనిపించింది. ఇటువైపు చూసిన దట్టమైన అడవి, చుట్టూ చెట్లే కనిపిస్తున్నాయి. ఆ చెట్ల నుంచి నడుచుకుంటూ ఆ స్వామీజీ ఉండే ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్ళాం. అక్కడికి వెళ్తున్న కొద్దీ నా గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చివరిగా ఆ స్వామీజీ ఉండే చోటికి చేరుకున్నాం. కానీ ఆ స్వామీజీని అక్కడ ఎవరో చంపేశారు. నేను ధైర్యం తెచ్చుకుని అతని దగ్గరికి వెళ్ళి చూశాను. అప్పుడు అక్కడ అతని రక్తంతో ఆత్మ నిన్ను చంపేస్తుంది అని రాసుంది. ఈలోపు వెనక్కి తిరిగి చూశాను. నాతో వచ్చిన ఆ అమ్మాయి వాచ్మెన్ ఎవ్వరూ కనపడటం లేదు. నాకు ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, మా తమ్ముడికి ఎలాగో ఉద్యోగం వచ్చింది, వాడు మా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుంటాడు. నా వల్ల నా చెల్లి చనిపోయింది, ఇంకా నా వల్ల నా ఫ్యామిలీకి ఏ ఇబ్బంది రాకూడదని ఆ ఎత్తైన కొండ మీద నుండి లోయలోకి దూకేశాను. అలా కోపంతో రగిలిపోతున్న ఆత్మ అమృతని, వాచ్మెన్ని, ఆ అమ్మాయిని, తన చెల్లిని చంపేసింది. సో ఫ్రెండ్, అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక మీరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.